డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఎంఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో మనకు థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. ఓడీకి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఒక 10 యూనిట్స్కి సంబంధించిన 6 or 5 క్వశ్చన్స్ ఈచ్ యూనిట్లో చెప్తాను. 30 to 40% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇందులో నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఇవి చదివిన తర్వాత మీరు వేరైతే చదువుకోండి. అండ్ ఎవరైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ లేవో కింద డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత కింద లింక్స్ ఉంటాయి. మీకు లింక్ 1లో మనకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకే పీడిఎఫ్లో ఒకే లింక్లో 4 పీడిఎఫ్స్ ఉంటాయి, ఇండివిజువల్ పీడిఎఫ్స్. మీరు అది పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు అంటే నాకు ఓన్లీ థర్డ్ సబ్జెక్ట్ కావాలి, ఫోర్త్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కింద లింక్స్ ఉంటాయి, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4. అది క్లిక్ చేసుకొని మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. లింక్ క్లిక్ చేసిన తర్వాత 50 రూపీస్ పే చేసిన తర్వాత మీకు వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసి మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి మీ మొబైల్ నెంబర్తో. లాగిన్ అయిన తర్వాత మీకు పీడిఎఫ్ అయితే వస్తుంది. సపోజ్ పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు, ఏమైనా ఇష్యూస్ వస్తే అక్కడ నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతాయి. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే 10 to 15 మినిట్స్లో మీ పీడిఎఫ్ అయితే మీకు ఇస్తాను. సో ఇప్పుడు మనకు ఎంఎస్సీ మ్యాథ్స్ ఓడీఈకి సంబంధించిన 10 యూనిట్స్లో ఏవైతే మనకు క్వశ్చన్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఎంఎస్సీ మ్యాథ్స్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించిన గన్ షాట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు మనకి ఓడిఐకి సంబంధించిన క్వశ్చన్స్ కొద్దిగా పెద్దగా ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే కింద మనకు డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు టెలిగ్రామ్ ఫస్ట్ లింకే టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మనకు May 9th, సో ఈరోజు May 9th కాబట్టి రీసెంట్ అక్కడ మెసేజ్లో మీకు పీడిఎఫ్ కనిపిస్తుంది. సో దీన్ని పీడిఎఫ్ చేసి పంపిస్తాను. జస్ట్ మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో సో ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మనకు చాలా పేజెస్ ఉన్నాయి. క్వశ్చన్స్ కొద్దిగా పెద్దగా ఉంటాయి. సో మీకు ఓడిఐలో మనకు క్వశ్చన్స్ ఇలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇదంతా చేసుకుంటా కూర్చుంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. జస్ట్ ఆ పీడిఎఫ్ నేను అందులో సెండ్ చేస్తాను. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొద్దిగా రీసెర్చ్ చేసి కొద్దిగా వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకొని అన్నీ చేస్తున్నా కాబట్టి సో మీకు కొద్దిగా యూటిలైజ్ అవ్వచ్చు ఇది. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ కింద లింక్ ఉంటుంది. ఆ లింక్లో జాయిన్ అయ్యి ఇక్కడ మనకు ఫైల్స్ ఆప్షన్ ఉంటుంది. మనకు టెలిగ్రామ్లో ఒక ఫైల్స్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మెయిన్గా ఎవరికైతే క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావాలో మీరు కింద లింక్స్, ఆ టెలిగ్రామ్ లింక్ కిందనే మనకు సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, 1, 2, 3, 4 సబ్జెక్ట్స్ లింక్స్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అది క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్ ఉంటుంది. సో అందులో మీకు క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ మనకు ఏవైతే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయో అవన్నీ ఉంటాయి. సో అందులో మీరు ఈ పీడిఎఫ్ పక్కన పెట్టుకొని అవిటికి చదవడానికి అయితే ట్రై చేయండి. సో ఏమన్నా పర్చేజ్ చేసినప్పుడు ఇష్యూస్ కావచ్చు, పీడిఎఫ్స్ రానప్పుడు మీరు అక్కడ నా మెయిల్ డిస్ప్లే అవుతుంది. సో నా మెయిల్ డిస్ప్లే అవుతుంది కాబట్టి నా మెయిల్కి మీరు మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేసిన తర్వాత 5 to 10 మినిట్స్లో మీ పీడిఎఫ్ మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో అప్పటికే మన ఇష్యూస్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. జస్ట్ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. కాల్ చేస్తే లిఫ్ట్ చేయను. సో ఎంఎస్సీ మ్యాథ్స్ థర్డ్ సబ్జెక్ట్, ఫోర్త్ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ కావచ్చు. అట్లా మీరైతే చేయండి. ఈ పీడిఎఫ్ కోసం అయితే ఎవరు చేయకండి మెసేజ్లో, ఎందుకంటే నేను సెండ్ చేయను. టెలిగ్రామ్లో పెడుతున్నా కాబట్టి టెలిగ్రామ్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో నార్మల్గా మెసేజ్ చేస్తే రిప్లై రాదు. ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, ఏమన్నా ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే నాకు మెసేజ్ చేయండి, లేకపోతే మెయిల్కి చేయండి. మెయిల్లో అయితే రెస్పాన్స్ ఇస్తాను. సో ఇవన్నీ మనకు ఒక 8 పేజెస్ అట్లుంటాయండి. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూటిలైజ్ అయితే చేసుకోండి. సో రేపటి టోపాలజీ కావచ్చు, అది నేను ఇప్పుడు నైట్ చేసి పెట్టేస్తాను. సో దట్ రేపు మార్నింగ్ అప్లోడ్ చేసేస్తాను అది. సో ఇదైతే మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.